బాధ్యత అని పిల్లలకి చెప్పాలి. ఒక దశలో ఎలా ఉంటుందంటే వాడికి 12 ఏళ్ళో 13 ఏళ్ళో వచ్చిన తర్వాత ఏంటి చంపేస్తున్నారు ఇక్కడ, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఎలా పెంచా అని వీడు మనకి నీతులు చెబుతూ ఉంటాయండి ఇక్కడ పోటీ. అప్పుడు వాడికి చెప్పవలసిన మాట ఏమిటో పక్కి అప్పల నరసింహం గారు పద్యంలో చెబుతున్నాడు. నాయన నీకెందుకు నేను హితబోధ చేస్తున్నాను తండ్రినై ఉండి తల్లినై ఉండి అంటే, తనయుడు చెడుగయ్యుండిన జనకుడు తప్పనెడు మాట సత్యము ఎరుగు. తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పనెడు మాట సత్యము ఎరుగు. కావునని జననీ జనకులకు అపఖ్యాతియగు రీతి కొనకు కొనకు కుమార. కావునని జననీ జనకులకును అపఖ్యాతియగు రీతి కొనకు కుమార. ఒరే అబ్బాయి, నీకు 12 ఏళ్ళురా, 13 ఏళ్ళురా, 16 ఏళ్ళురా, నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పన్నమాట సత్యము ఎరుగు. పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు, అదవ పెంపకం వీడంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా? పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ప్రయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి, చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడది తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 తినకండి. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు, ఆయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అడిగింది, తన ఫోన్ ఇచ్చాట. ఆ ఫోన్లో ఆయన పేటీఎం ఫోన్పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసింది. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టాలి కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారట. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాలు పాఠ్యాంశాలు కావాలి. అప్పుడే యువతరం బాగుంటారు ఖచ్చితంగా. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి, ఊరేగింపు చేయాలి అవసరమైతే. ఈ ఊరికే ఏవో పాఠాలు, విదేశీ కథలు, విదేశీ వ్యధలు పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం కాదండి. ఇంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ. పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి. ఇటువంటివి 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేర్పామనుకోండి, కొంతమంది అయినా బాగుంటారు కదా. వింటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా. అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం. ఏదో పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం ఇవి పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదండి. నాకేం మొహమాటం లేదు. తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే, సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే, హిందూ ధర్మం సంపూర్ణంగా వెలుగొందాల్సిందే. అప్పుడే భారతదేశము, భారతీయులు బాగుంటారు. రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కాలం చక్రం నిచ్చెన కాదు. అజ్ఞానంలో ఉండద్దు. కాలం చక్రం. పోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ మళ్ళీ పోతుంది, లెక్కది. ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో